ఈ మధ్య కాలంలో కొద్ది మంది మాత్రమే స్టార్ట్ చేసి సూపర్ హిట్ అవుతున్నటువంటి బిజినెస్ ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడి ఈ వీడియో చేస్తున్నా. మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. లాస్ట్ దగ్గర చూడండి. ఒకే ఒక లైక్ ఇవ్వండి. మా టీంకి కొండంత బలం మీరు ఇచ్చే ఒక లైక్. సో లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఈ ఫ్రూట్ బాక్స్ బిజినెస్ అనే దాన్ని మనం మెట్రోస్లో చేసుకోవచ్చు, సెమీ అర్బన్లో చేసుకోవచ్చు, అర్బన్లో చేసుకోవచ్చు, చిన్న చిన్న టౌన్స్లో కూడా ఎక్కడైనా చేసుకోవచ్చు. పెట్టుబడి ఎంత అవుతుంది? నాకు తెలిసినంత వరకు ఏంటంటే పెట్టుబడి అనేది మీకు ఒక 50,000 నుంచి దాదాపు 4 లక్షల వరకు మన ఓపిక, మన దగ్గర ఉన్న డబ్బు బట్టి ఎంతైనా మనం పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ అనేది 50,000 నుంచి స్టార్ట్ చేసుకుని మీ ఏరియాని బట్టి, మీ సరౌండింగ్స్ని బట్టి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. 1 lakh వరకు ఉంది నా దగ్గర అన్న కూడా పెట్టుకున్నా మంచిగానే చేసుకోవచ్చు. మీరు తీసుకొచ్చే ఎక్విప్మెంట్స్ ఫ్రూట్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇక పళ్ళ బాక్స్, ఫ్రూట్ బాక్స్ ఏదైతే బౌల్ ఇస్తున్నామో ఆ బౌల్ వచ్చేసి మనకి మార్కెట్లో 50, 30, 40 తీసుకునే క్వాలిటీ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అప్రాక్సిమేట్గా 50 to 60 రూపీస్ 100 బాక్సెస్తో మనం స్టార్ట్ చేసుకుంటే కనుక 5,000 to 6,000 లాంటి అమౌంట్ అయితే అవుతుంది. కటింగ్ టూల్స్ కానీ ఇట్లాంటివి చిన్న టూల్స్ ఉంటాయి కట్ చేసేవి, అవన్నీ ఒక 2,000 నుంచి 5,000 వరకు మనకు దొరుకుతాయి. ఐస్ బాక్సులు కానీ రిఫ్రిజిరేటర్స్ కానీ ఇవి మనం సేవ్ చేసుకోవడానికి కావాల్సి వస్తుంది, స్టోర్ చేయడానికి. దానికి వాటికి సంబంధించిన వరకు ఒక 10,000 వరకు మనం ఖర్చు ఎక్విప్మెంట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మీరు సెకండ్స్లో వెళ్తే ఒక కాస్ట్ ఉంటుంది, ఫస్ట్లో వెళ్తే ఒక కాస్ట్ ఉంటుంది. సో డైలీ ఫ్రూట్స్ ఇది మెయిన్ కదా. ఒక రోజుకి 100 మందికి మీరు డైలీ ఫ్రూట్స్ సర్వ్ చేస్తారు మీరు అనుకుంటే హోల్సేలర్గా తీసుకుంటారు కాబట్టి ప్రైస్ కాస్త తక్కువ పడుతుంది. 3,000 నుంచి 4,000 వరకు డైలీ ఫ్రూట్స్ మనం 50 మెంబర్స్ 200 మెంబర్స్ అట్లా దానికి టార్గెట్ 200 అట్లా అవుతుంది. సో ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటి మనకు కావాల్సి ఉంటుంది. స్కూటీ లాంటిది ఏదైనా ఒక వెహికల్ ఒక 50,000 రూపాయల్లో సెపరేట్గా బడ్జెట్ కింద అనుకుంటే కనుక, లేదు నేను నా దగ్గర ఆల్రెడీ బండి ఉంది దాని మీద తిరగచ్చు. ఎవరన్నా బాయ్ని పెట్టుకోవచ్చు, లేదా మనమైనా దాన్ని చాలా జాగ్రత్తగా రన్ చేసుకోవచ్చు. సో సరౌండింగ్ 2 kilometers రూపాయల మనం డెలివరీ చేసేలా చూసుకోవాలి, మనమైనా వేరే వాళ్ళని. బ్రాండింగ్ స్టిక్కరింగ్ దానికి 1,000 రూపాయలు 2,000 అవుతుంది. ఇలా మనం ఏంటంటే ఓవరాల్గా ఒక స్మాల్ బిజినెస్ని 2 lakhs నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు, లేదా ఒక 50,000 స్టార్ట్ చేసుకుని బయట ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. రూమ్ రెంట్ అది ఇది అనుకున్నా కూడా, మనం ఏదైనా ఒక చిన్న సెటప్ లాంటిది తీసుకున్నా కూడా, చిన్న మొబైల్ వ్యాన్లా పెట్టుకున్న, చిన్న షట్టర్ లాగా పెట్టుకున్నా కూడా స్మాల్ అమౌంట్ ఒక 5,000 to 6,000-7,000లో మీకు చిన్న షట్టర్ లాంటిది వచ్చేసి అక్కడి నుంచి రన్ చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్ మీకు ఏంటంటే ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ కాబట్టి ఫుడ్ లైసెన్స్ కావాల్సి ఉంటుంది. FSSAI వాళ్ళ యొక్క లైసెన్స్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి. దాని టర్న్ ఓవర్ కూడా కొంచెం మంచి టర్న్ ఓవర్ చూపించగలగాలి. రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనుకుంటే కనుక దీనికి సంబంధించి 1,000 to 1,500 రూపీస్ అయిపోతుంది. 2 weeks ఆఫ్ టైం పడుతుంది. అలాగే మీ ఏరియాలో మున్సిపాలిటీ పర్మిషన్ కూడా మీకు కంపల్సరీ కావాల్సి ఉంటుంది. అవసరమైతే దానికి కూడా ఒక చిన్న అమౌంట్ ఉంటుంది. 1,000 రూపాయల నుంచి 3,000 మధ్యలో చిన్న అమౌంటే, బట్ నామినల్ అమౌంట్ అది మనం యూజ్ చేసుకుని పెట్టుకోవాలి. థర్డ్ పార్టీ మెంబర్స్తో వెళ్ళాం అనుకుంటే కాస్త అమౌంట్ ఎక్కువ అవుతుంది. ఓన్గా వెళ్ళారంటే డైరెక్ట్ గవర్నమెంట్ ఫీజు మనం పే చేసి సరిపోతుంది. GST రిజిస్ట్రేషన్ దాంతోపాటు మ్యాండేటరీ థింగ్ కాదు, కానీ ఎందుకైనా మంచిదని GST రిజిస్ట్రేషన్ చేయించుకోమని చెప్తారు. సో ఇక బేసిక్ ప్లాన్స్ కింద మనం దీనికి సంబంధించి చూసుకుంటే నెలకి 20 బౌల్స్ కింద మనం వేసుకుని బేసిక్ ప్లాన్ కింద, అంటే వారానికి 5 రోజులు మాత్రమే సప్లై చేస్తాం, 1,500 పెట్టుకోవచ్చు, తగ్గుకోవచ్చు, పెంచుకోవచ్చు. దాన్ని మీ ప్రాఫిట్ బట్టి డిపెండ్ అనమాట. దాంతోపాటు మీరు తెచ్చే ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో, మీరు తెచ్చే రా మెటీరియల్ ఏదైతే ఉందో ఫ్రూట్స్, దాని మీద డిపెండ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక ప్రీమియం ప్లాన్ 7 daysకి ఇచ్చుకోవచ్చు. దాని ప్రైస్ వచ్చేసి దాదాపు 2,000 ఇచ్చుకోవచ్చు. స్టాండర్డ్ ప్లాన్ లాగా ఒక 1,800 పెట్టుకోవచ్చు. దీనిలాగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఫ్రూట్ బౌల్లో టైప్స్ అంటే మిక్స్డ్ ఫ్రూట్ బౌల్, మనం సీజనల్ ఫ్రూట్స్ అనేవి మెయింటైన్ చేయొచ్చు. అట్లాగే ఈ ఫ్రూట్ బౌల్స్లో డ్రై ఫ్రూట్స్, అలాగే ఫ్రూట్ బౌల్, డ్రై ఫ్రూట్స్తో పాటు ఉండేటువంటి ఫ్రూట్ బౌల్ మీరు అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. వీక్లో ఉండే సాటర్డే సండే బౌల్ చేంజ్ చేయడం అట్లా. అంటే మనం అనుకున్నాం కదా, బేసిక్ ప్లాన్ ఒక 1,500కి 5 రోజులు వారానికి 20 బౌల్స్ ఇస్తాం. స్టాండర్డ్ ప్లాన్ 1,800, అలాగే 6 రోజులు ఇస్తాం వారానికి. అట్లా ప్రీమియం ప్లాన్ 7 రోజులు ఇస్తాం వారం అంతా, 2,200 అట్లా మనం 30 బౌల్స్ కాబట్టి అట్లా ఛార్జ్ చేస్తాం. దాన్ని బట్టి దాంట్లో మళ్ళీ మిక్స్డ్ బౌల్స్ పెట్టుకుని కొన్నిసార్లు సీజనల్ ఫ్రూట్స్ యాడ్ చేయటం, కొన్నిసార్లు వీకెండ్ ఏమో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి ఇవ్వటం, లేకపోతే వీక్ డేస్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి వీకెండ్ తీసేయడం, ఇట్లా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. డీటాక్స్ అనేసి ఉంటాయి, చియా సీడ్స్, హనీ కూడా వేసి ఇవన్నీ కూడా వేసి ఇవ్వచ్చు. సో ఈ డెలివరీ చేయడం ఇవన్నీ, దీన్ని బట్టి మంచి ప్రాఫిట్స్ వచ్చేటువంటి అవసరం ఉంటుంది మనకు అనుకోవచ్చు. సో మార్కెటింగ్ వచ్చేసరికి ఇప్పుడిప్పుడే మార్కెటింగ్ చాలా గట్టిగా జరుగుతుంది కాబట్టి మనం ప్రాఫిట్స్ అనేది చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ప్రాఫిట్స్ ఎట్లా వస్తాయి దాని మీద ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక 50 మంది కస్టమర్స్ మన దగ్గర బేసిక్ ప్లాన్ కింద తీసుకుంటే, 50 కస్టమర్లు తీసుకున్న ఒక 1,500 రూపాయలు మనం చేసుకున్న 75,000 వరకు వస్తుంది. సో ఖర్చులన్నీ తీసేక పండ్లు ఒక 20,000 తీసేసిన, డెలివరీ 6,000, ప్యాకేజింగ్ 3,000, ఇతరత్ర ఖర్చులు 3,000 తీసేసిన ఈజీగా మనకి 40,000 వరకు మిగిలే పరిస్థితి ఉంటుంది.
సో డెలివరీకి, ప్యాకింగ్కి ఇట్లా రకరకాల మిస్లెన్స్ ఖర్చులు మీరు తీసేసినా కూడా చాలా మంచిగా 40,000 వరకు 50 కస్టమర్ల మీద మనం ఈజీగా సంపాదించుకోవచ్చు. ఇలా మనకు వచ్చినటువంటి అమౌంట్ని మళ్ళీ ఏంటంటే మళ్ళీ దాన్ని కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళి మార్కెటింగ్ చేసుకోవడం ఇట్లా చేయొచ్చు. మంచి రెవెన్యూ ఉంటే ఆల్రెడీ చేసిన వాళ్ళతో మాట్లాడి ఈ వీడియో జస్ట్ లింక్ కాపీ చేసుకుని మీ వాట్సాప్ గ్రూపుల్లో అట్లా ఉంటాయి కదా, ఫ్యామిలీ గ్రూప్స్, ఫ్రెండ్స్ గ్రూప్స్ వాట్సాప్లో అక్కడ పడేయండి. ఎవరో ఒకళ్ళకి అట్లా వెళ్ళి రీచ్ అవుతుంది, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది.